అపురూపమైనదమ్మ ఆడజన్మ. ఆ పాటలో సౌందర్య గారు వెంకటేష్ గారికి కదా సేవ చేసేది. అది సినిమా కాబట్టి వెంకటేష్ బాబు గారు సౌందర్య గారికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ నువ్వు నాకు ఇచ్చావు. ఏమన్నారు? నువ్వు నాకు ఇచ్చావు అంటున్నాను. నీకు విషయం చెప్పనా, ఎవరైనా సరే భర్తలో సగం భార్య అంటారు, కానీ అది తప్పు. నన్ను అడిగితే భార్యలోనే సగం భర్త అంటాను. ఎలా అండి? నువ్వు 100 కేజీలు ఉంటావు, నేను 50 కేజీలు ఉంటాను. ఆఫీస్ నుంచి ఫోను. సార్ నమస్తే సార్, అది నేను గుళ్ళో ఉన్నాను సార్, ఒక అరగంట లేట్ గా వస్తాను సార్. అదేంటండి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే గుళ్ళో ఉన్నానని అబద్ధం చెప్తున్నారు? అబద్ధం ఎక్కడ చెప్పానే, దేవత ఎక్కడుంటే గుడి అక్కడే ఉంటుంది. నువ్వేనా దేవత? అసలు భార్య సినిమా చూసావా? చూసానండి, పెద్ద హిట్. దానికి భార్య అని పెట్టుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది. ఆఫీస్కి టైం అవుతుంది, నేను ఇల్లు వస్తాను. ఈ రోజు మీరు సెలవు పెడితే షాపింగ్ కి వెళ్దాం అనుకున్నాను. పెట్టేద్దాం. మీరు కూడా రావాలి. వచ్చేద్దాం. షాపింగ్ చేసేద్దాం. సర్లే కానీ ఫోన్ వస్తుందిరా ఆఫీస్ నుంచి. హలో, ఈ రోజు మా ఆవిడతో నేను షాపింగ్కి వెళ్తున్నానండి. ఆఫీస్కి మధ్యాహ్నం వస్తాను, రాకపోవచ్చు కూడాను. వాట్? నో, నాకు ఆఫీస్ కంటే మా ఆవిడ షాపింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి, కంపెనీలో నా ఉద్యోగం తీసేస్తున్నారా? మీరెవరండి? నా ఉద్యోగం నుంచి నేనే మీ కంపెనీని తీసేస్తున్నాను. పెట్టండి ఫోను. కనీసం 50,000కి తక్కువ కాకుండా షాపింగ్ చేస్తేనే మనం వెళ్తున్నాం. ఇదిగో క్రెడిట్ కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది, ఆధార్ కార్డు. అదెందుకండి? పొరపాటున వచ్చింది, లోపల పెట్టేస్తాను. పొద్దున్నే లేసి కష్టపడి ముగ్గేస్తే ముగ్గు తొక్కేస్తారా? నీ బతికి ఎంత దిగజారిపోయిందిరా. నువ్వు పెగ్గేస్తా ఉంటే ఎవడో నమ్ముతారు. ముగ్గులేసి స్థాయికి దిగిపోయేవా? ఆయనతో ఎందుకు గొడవ? షాపింగ్ కి టైం అవుతుంది. ఏం ఆస్కర్ అవ్వడ్రా బాబా, నిన్ను ఎక్కడ చంపేస్తానని చెప్పి షాపింగ్ అని కడుతుంది. ఈ పని చెప్తాను రా. ఏమండి? చెప్తా. షాపింగ్ కి వద్దు, ఎక్కడికి వద్దు, ఇంట్లోనే ఉందాం. నా మనసంతా పాడైపోయింది. ప్రశాంతంగా ఉండడం కోసం ఏదైనా గుడికి వెళ్ళండి. పెర్ఫార్మెన్స్ చేశారు నిజంగా. మా ఆవిడ ఎప్పుడైనా షాపింగ్ అంటే నువ్వు కూడా నన్ను కొట్టాలి తెలుసా? కొట్టడం వేడి కింద వేసి తొక్కేస్తాను నిన్ను. ఈ రోజు నాది కాబట్టి పార్టీ ఖర్చుకి వెనక ఆడకు. ఓకే, ఎంత తింటావో తిను, ఎంత తాగుతావో తాగు. అప్పా బిల్లు మాత్రం ఇది ఆడకూడదు. అప్పుడెక్కేందా? షాపింగ్ వెళ్ళాలంట. 50,000 తక్కువ షాపింగ్ చేస్తాను. నీకు ఎక్కేసింది కానీ ఇంటికి వెళ్ళిపో చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ అడ్డు వస్తాను. కొట్టు బండి స్టార్ట్ అయితే నువ్వు వచ్చేయాలా? సరే పో. పొద్దుననగా వెళ్ళారు, ఇంకా రాలేదు. ఏమండి, మనశ్శాంతి దొరికిందా? దొరికిందిరా. సరే అండి, రండి కూర్చోండి. వచ్చిన మనశ్శాంతి మళ్ళీ పోయింది. ఏమండి, మొన్న షాపింగ్ కి మిస్ అయింది కదా, ఈ రోజు సినిమాకి వెళ్దామండి. ఈ రోజు మనం సినిమాకి వెళ్తున్నాం. ఓకే, తొందరగా వచ్చాయి. ఏంటి పక్కింటోడు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాడు? వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందంటండి. ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు? పిల్లలు దూరంగా ఉంటే ఎలా హ్యాపీగా ఉండగలుగుతారే వాళ్ళు, నాకు అర్థం కాదు. వచ్చేవారు నేను కూడా మరి పుట్టింటికి వెళ్తున్నాను కదా. నువ్వు వెళ్తున్నావు? మీరు కూడా వస్తున్నారు కదా. మొన్న రెండో పెళ్ళం. అదే నా ఆఫీస్ ఉంది కదా, రెండో పెళ్ళం. పర్వాలేదులే కానీ రండి, సినిమాకి వెళ్దాం. సినిమాకి వెళ్తున్నాం కదా. హలో, సినిమా థియేటర్ అండి. ఆ లాస్ట్ రో ఒక రో మొత్తం బుక్ చేసేయండి. మా ఆవిడ తీసిన సినిమాకి వస్తున్నాను. పాప్కార్న్ ఉంటాయి కదా మన దగ్గర, 2 తట్ల పాప్కార్న్ పెట్టండి. ఆ కూల్ డ్రింక్స్ ఉంటాయినా 3 బకెట్లు కూల్ డ్రింక్లు కూడా ఏర్పాటు చేయించండి. పద మనం వెళ్దాం. వీలు కూడా ఇరిగిపోయింది. ఏరా కళ్ళు కనబట్లేదురా? తాగొచ్చావా? కళ్ళు బండి కింద పడతావు, నా బండి కింద పడతావా? ఆగో, వీడు బతకడానికి లేదు. నా పిల్లాన్ని సినిమాకి తీసుకుంటే అద్దొచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారా? ఏం చేస్తాను ఈ రోజు? నేను ఇక్కడే చంపేస్తానేమనుకుంటున్నావు? మా ఆవిడ
వాడు సినిమా తీసుకున్నట్టు వస్తావా? ఆగరాదే, ఆగా. ఛీ, మనసంతా పాడైపోయిందిరా. సరే ప్రశాంతత కోసం ఏదైనా గుడికి వెళ్తారుగా, వెళ్ళరండి. నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నాను. నువ్వు టైం రాకపోతే బండి వెళ్ళిపోయి తెలుసా? ఈ రోజు మాత్రం నేను పార్టీ ఇస్తున్నాను. తాగినంత తాగండి, తిన్నంత తినండి. 1000 దాట కూడా అంతే కదా, సరిపోదురా, ఇంకోటి పెరిగాడు కదా. సరే ఇంకో 50 రూపాయలు వేసుకుని 1050 దాటు. సరిపోదండి. అప్పుడేకేంది మొగుడిని ఇంట్లో ప్రశాంతంగా ఉండేవాళ్ళ. ఈ పవర్స్ ఇంట్లో చూపించావు కానీ అక్కడ చూపించావు. పుడి చేస్తాను. నీకు మందు అయిపోయింది, ఇంకా చాలు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. వారం రోజుల తర్వాత ఏమండి ఇప్పుడు ప్రశాంతతగా ఉన్నారా? చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఇలా ప్రశాంతంగా ఉంటే చాలు. మీకు ఇంకో విషయం చెప్పనా, ఈ రోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. అంతేనా? ఈ రోజు మనం ముందు సినిమాకి వెళ్ళిపోతాం, అది అయిపోయాక షాపింగ్ చేస్తున్నాం, అది అయిపోయాక రెస్టారెంట్ కి వెళ్తున్నాం, తింటున్నాం, వచ్చేస్తున్నాం, అంతే. నువ్వు ఆర్యా 2 సినిమా చూసావా? చూసానండి, పెద్ద హిట్. దానికి భార్య 2 అని పెట్టుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది. అది భార్య గొప్పతనం అంటే. ఎక్కువ బండి పేపర్ లేదు. పేపర్లు మీరు తిన్నగెళ్తే స్టేషనరీ షాప్ ఉంటుందండి, దాంట్లో బోల్డెన్ పేపర్లు ఉంటాయి. నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. నాకు గడి పంపించాడు కదా, యాక్టింగ్ చేయి, రెచ్చిపోతా ఉంటాను. సార్ 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 దారుణం సార్, 5 నిమిషాలు రావటం లేట్ అయితే వేరే ఆర్టిస్ట్ ని పెట్టేస్తారా? ఆర్టిస్టా? నాగి పంపించింది అన్నే సార్. అంటే మీరు నిజం ఎస్ఐ గారండి? నాగి ఎవరు? అదే అంటే అది వీళ్ళు ఏం చేస్తారో తెలుసా సార్? పెళ్ళాన్ని మోసం చేసి బార్ లో పార్టీ చేసుకుంటారు సార్, దానికి వీళ్ళు ప్లాన్ చేస్తారు సార్. అయ్యా దొరగారు, ఏది ఈ ఆర్టిస్ట్ ని బుక్ చేసిన ఆర్టిస్ట్ ఎక్కడ? వచ్చాడు పెద్ద ఆర్టిస్ట్ కాదండి, ఈ పంచం ఆ పంచం తిరుగుతుంటాడు అంతే. సినిమా పేరు ఏం చెప్పావు? భార్య 2. భార్య 1 చూసావు కదా, ఇప్పుడు భార్య 2 చూపిస్తా. భార్య అంటే ఆడబొమ్మలా కనబడుతున్నా నీకు? మీరు చెప్పిన ఆర్టిస్ట్ ఈయనేనా? ఆర్టిస్ట్ అనకండి సార్, బాధ అనిపిస్తుంది నాకు, బాధ అనిపిస్తుంది నాకు. అది చెల్లమ్మా, ఏ రెండే చెప్తానా? ఏద్దాం. అమ్మా నేను తీసుకెళ్తాను, నేను కోటింగ్ ఇస్తా కదా. అక్కడ వరకు వేస్ట్ అండి, నేనున్నాగా, కరెక్ట్ ట్రీట్మెంట్ నేను చేస్తా. 4 రోజులు బయటికి రాకూడదు. పిండి అవతల బారే, పిండి అవతల బారే. అద్భుతం రాఘవ్ గారు, అసలు ఎక్స్ట్రాడినరీ, సూపర్, ఫెంటాస్టిక్. ఇంద్రజ గారు చాలా బాగుంది. రాఘవ గారు వెరీ నైస్, ఐ ఎంజాయ్డ్ ఇట్.